అక్క నన్ను దించరా అక్క, అందరితో దిగుతా నేను. దించినా ఇగో అక్క, ఓలోకలు బయటికి రండి, నన్ను దుంకుమంటావు. అక్క ఓలోకలు దించండి అక్క, బయటికి రండి. వచ్చింది వచ్చింది వచ్చింది. మహేశ్వరి ఏంటి అవి పట్టుకెళ్తున్నావు? మా స్పెషల్ బిర్యానీ వస్తుంది, గులాబ్ జామున్, గులాబ్ జామ్, ఏంటి ఏముంది దీంట్లో? సాంబార్, టేస్టీ సాంబార్. మా అత్తమ్మ నవ్వుతుంది ఎందుకో. తినే టైం అయిపోయింది, ఇంకా మనం ఏం తిన్నామో అవన్నీ రావాలి. సలాడ్, క్యారెట్, ఇంకేం రావాలి? అయిపోయింది. నాకు షర్ట్ లేదంట, అందుకే పని చేస్తుంది. వేసుకొని లైన్లో తిన్నాక చికెన్ బిర్యానీ వచ్చేసింది. చికెన్ బిర్యానీ వచ్చేసింది. ఇదిగోటి చికెన్ బిర్యానీ వచ్చేసింది. ఇప్పుడైతే మేము లంచ్ చేస్తాం. లంచ్ చేసిన తర్వాత తీసుకొని దిగి అయితే 10 kgs. అబ్బా ముచ్చుకుంటుంది.
ఏ బొక్క పిల్లి తీసుకున్నా తాత వాళ్ళు ఏం చెప్పరు ఉన్నాయి ఇక్కడ లంచ్ అయిపోయాక అందరం అయితే అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. అసలు టైమే తెలియడం లేదు. అప్పుడే 4 అవుతుంది. 4 అవుతుంది. మా అక్క వచ్చేసి కిచెన్ లో ఉంది. ఏం చేస్తున్నా థ్యాంక్ యూ. అక్క ఎప్పుడు కిచెన్ క్లీన్ అనమాట మా అందరికన్నా. ఎల్డర్ సిస్టర్ మీలో కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఏ దొరికితే అదే యూజ్ చేసుకునే టాలెంట్ మా అందరి దగ్గర ఉంది. దట్ ఇస్ చింతకాయల ఫ్యామిలీ. కొద్దిసేపు షటిల్స్ ఆడుకోవడం, అలాగే చిన్నపిల్లలకి గేమ్స్ పెట్టడం. 7 years లోపు అనమాట పిల్లలకి. ఈవినింగ్ టైంలో అందరూ అయితే గేమ్స్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడుతున్నారు ఒక పక్క చిన్నపిల్లల వాళ్ళకైతే గేమ్స్ పెడుతున్నారు. అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్క అక్క ఏం చెప్తున్నావు అక్క? ఏం చేస్తున్నావు? వీళ్ళకి చిన్న పిల్లలకి అయితే గేమ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఆ కవర్లో బెలూన్స్ ఉన్నాయి, తీసుకురా. బెలూన్స్ ఇలా కాదు కదా ఫస్ట్ రన్ చేయాలి. కవర్లో పెన్సిల్ ఎరేజర్ వేసుకోవాలి. బిస్కెట్ తినాలా, వాటర్ తాగాలా, చాక్లెట్ తీసుకోవాలి. మమ్మీ
స్విమ్మింగ్ వచ్చి మళ్ళీ గ్లాస్ నీళ్ళు తాగిండు. మనకే జూన్ లో అవసరం వస్తాయి మీకు. ఇప్పుడు నెక్స్ట్ మీకు కూడా ఉన్నాయి గేమ్స్. గెట్ రెడీ. డింపు ఏమైంది? హెడ్ ఫోన్ గేమ్. చిట్ మీద ఉన్న వర్డ్ ని ఒక పార్టిసిపెంట్ హెడ్ ఫోన్ పెట్టుకున్న వ్యక్తికి చెప్తాడు. హెడ్ ఫోన్ పెట్టుకున్న అబ్బాయి అది ఆన్సర్ ఇట్లా చెప్పాలి. ఫుల్ సౌండ్. ఓకే డన్. అమ్మా భవాని కొంచెం జరమా. నెట్ యూజ్ చేసా నెట్ లేకుండా నడుస్తుంది. కడియమ్మ వైఫై యూజ్ చేయండి. హెడ్ ఫోన్ గేమ్. హెడ్ ఫోన్ గేమ్. రెడీ కరా ఇక్కడ చెప్పు. ఆగు ఆగు నానే స్టార్ట్ కాలే. ఒక్క నిమిషం. ఈడ కూర్చో, ఆయన ఆపోజిట్ కూర్చో. సౌండ్ దూరం జరగాలి. సౌండ్ నువ్వేం చేయొద్దు. సౌండ్ ని ఫోన్ చెయ్యికి ఇవ్వద్దు. ఫోన్ నువ్వు మాట్లాడదా? హలో హెడ్ ఫోన్స్ వినిపిస్తుందా? మాట్లాడి వినిపిస్తుంది. ఫుల్ వాల్యూమ్ పెంచింది. నువ్వు దూరం మెల్లగా చెప్పు. వినిపిస్తుందా? సౌండ్ ఎక్కువ చేయాలి. గట్టిగా వాల్యూమ్ పెంచింది. ఫుల్ ఫుల్ ఉంది. అక్కలు చెప్పండి ఎవరు ఎవరు వద్దు పిల్లలు కూర్చోండి. మీరు కూర్చోండి. ఇక్కడ కూర్చో. చైతన్ ఫోటో అంట. వాళ్ళు అట్లనే ఫోటో ఆటోగ్రాఫ్ అంటున్నాయి మా మీద. ఆట ఆడుకుందామా? ఆట ఆడుకుందాం రా. ఆట ఆడుకుందాం రా. రైట్ ఆన్సర్. లేదు సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్క జాతర. ఒక్కొక్క చెప్పురా. సమ్మక్క 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 ఇక్కడ వెనకకిరా. వెనకకిరా. సమ్మక్క సారక్క జాతర అంతే కదా. మేక మేక మేక. అంత గట్టి చెప్పొద్దు. అంత గట్టి చెప్పొద్దు. కారం కారం కారం. చెప్తావా? గేమ్ అయినట్టే. చెప్పు. చెప్పు.
మనీ అమ్మాయి కాపురం కాదు వేరేది 4000 పోయినా చెప్పు రాత్రి కావ్యశ్రీ రామచిలుక పెళ్లి ఎలకల పెళ్లి కడి అబ్బా వెదర్ బాగుంది మనీ ఏయ్ దూరం అయ్యా ఆగండి ఏం చెప్పాలి మనకు మేకలు ఫోన్ కూర చెప్పొద్దు ఒక్కలే చెప్పాలంటే ఎవరు అరవద్దు టమాటా పచ్చడి లిప్ మూమెంటే కట్టనా అట్లా చెప్పొద్దు నేమ్స్ ఇట్లా మెల్ల చెప్పు ఇట్లా అట్లా చెప్పాలి నర్తనశాల అంత పెద్ద వాయిస్ ఏం వస్తలే అలా నర్తన కట్టనా నర్తన కట్టనా నర్తన నర్తన కట్టనా బిర్యానీ తిన్నా నర్తనశాల ఎవరైనా చెవులు పెట్టుకోండి ఎందుకు ఏం కాదు నువ్వైతే నువ్వు చెప్పేదానికి అది జరుగురా కరెక్టే గుడ్ నిహాల్ గుడ్ గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇక్కడ లో వస్తుంటే నేను వద్దంటానా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఏ చెప్పు పాటలు వింటున్నారు అట్లా సత్యబాబాయ్ కిషోర్ బాబాయ్ ఏం చెప్పిలా నువ్వు వస్తానే వద్దంట అట్లా పలగొట్టు మనీష్ 3 4 కావ్య సెకండ్ కమాన్ కావ్య జల్దీ కూర్చో. పిల్లలకైతే గేమ్స్ పెట్టారు కదా, దాంట్లో అయితే సోనీ ఫస్ట్ ప్రైజ్, మనీష్ సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిండు. ఇంకా గేమ్స్ అనేవి ఉన్నాయి, చూడండి. సరే ఇప్పుడు అది ఎవరికి ఇచ్చినప్పుడు అంటే
గేమ్స్ ఆడుతుండగానే వాన అనేది స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ రోజు చాలా ఎండగా ఉండే, బట్ 4 నుంచి అయితే చేంజ్ అయిపోయింది. గేమ్స్ ఆడడం అలాంటివి చేసాము, కానీ మధ్యలో వర్షం రావడం వల్ల ఆపేసాము. ఆ రోజైతే వాతావరణం అయితే అయినా చాలా మా పిల్లలు బాగుంది. మాత్రము ఆగకుండా ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ, రెయిన్ని ఎంజాయ్ చేస్తూ, డీజే సాంగ్స్ పెట్టుకుంటూ డ్యాన్స్ ఆడడం అయితే స్టార్ట్ చేశారు. వర్షం అయితే ఆగిపోయింది, బట్ గార్డెన్ అయితే ఫుల్ పచ్చిగా ఉంది, గడ్డి మొత్తం. అయినా మేమైతే అలాగే ఎంజాయ్ చేసాం, రీల్స్ చేయడం అలాంటివి అయితే చేసాం. పిల్లలు మేము అందరం కలిసి రీల్స్ చేద్దాం అనుకున్నాము, బట్ ఆ స్టెప్స్ అటు ఇటు కావడంతో వాళ్ళు సపరేట్ మేము సపరేట్ అయితే చేయవలసి వచ్చింది. ఇంకా మాకు రాలేదని మా పిల్లలు మాకే నేర్పించారు స్టెప్స్. చూడండి. కోసం అయితే కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 3, 2, 1.
వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుందండి. పార్ట్ 3 అయితే పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.